ఏంటిది చేతులు ఎత్తేసారా? నువ్వు గ్లాస్ ఎత్తినావా నైటు? గ్లాస్ ఎత్తితే రాసినావా? గ్లాస్ ఎత్తకుండానే రాసినావా? గ్లాస్ ఎత్తితేనే వస్తాయి ఇటువంటి మాటలు నీకు. ఎంపీ టికెట్లపై కేసీఆర్ మౌనం. అరే ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటారా? ఆయన వ్యూహమే మౌనం. ఆయన ఎంత మౌనంగా ఉంటే అంత వైలెన్స్ జరగబోతుందని అర్థం రాజకీయంగా. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ మేము పిలిచినప్పుడు బయటకు వస్తలేడు, కేసీఆర్ మేము మీటింగ్లో ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఉరికి పాలు తాగాలనుకోడు, నిలబడి నీళ్ళే తాగాలనుకుంటాడు ఆయన. అరే ఆయనకి ఎంత పెద్ద వ్యూహం అంటే తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టిస్తారా? ఎంత పెద్ద ప్రణాళికలు ఉంటే ఆయన తెలంగాణని సాధించి పెడతారా? మీ లెక్క ఇక గట్టుకు మురిగిన కుక్క ఆ లెక్క ఎందుకు మరుగుతుందో తెలియదు కుక్క సమయం సందర్భం లేకుండా. ఆ టైపు కాదు ఆయనకు వ్యూహం ఉంటుంది. ఓడినా గెలిచినా కేసీఆర్ పేరు బ్రాండే అదిగా. ఆయన ఓడినంత మాత్రాన ఇమేజ్ తగ్గింది లేదు, ఆయన గెలిచినంత మాత్రాన ఇమేజ్ పెరిగింది లేదు. నేను ఒక మాట చెప్పినా కదా, సీఎం కుర్చీ కంటే కేసీఆర్ పెద్దోడ్రా బాబు. సీఎం పదవి కంటే కేసీఆర్ పెద్దోడు. సీటు చిన్నదే ఆయనకంటే, సీఎం కుర్చీ చిన్నదే. ఎందుకంటామంటే ఉద్యమంను మించిన నేత ఆయనే. ఇక ఉద్యమ నాయకుడి కంటే ఆయనకు గొప్ప స్థానం ఉన్నదా? కేసీఆర్ని ఎట్లా గుర్తించినాం మనం? ముఖ్యమంత్రి అయినందుకు గుర్తించినామా? ఉద్యమ నేతగా గుర్తించినాం, ఆయన ఫిలాసఫీని గుర్తించినాం, తెలంగాణ మీద ఆయన మాట్లాడుతున్న విధానాన్ని గుర్తించినాం, తెలంగాణని ఈయన మాత్రమే సాధించిందని గుర్తించినాం. అంతకంటే పెద్ద క్రెడిట్ ఉంటుందిరా వారి, అంతకంటే గొప్ప ఘనత ఉంటుందిరా వారి. నేటికి కసరత్తు చేయని కాక ఇక మళ్ళీ చెప్పుతాడు కొడతా గాడిది. ఇక నిన్ను మేనబొమ్మరి అనడం తప్పు లేదురా, బహుజనుల మేనబొమ్మరి అనడంలో నీకు తప్పే లేదు. ఈ పేపర్ ఏంటిదిరా ఇది? కాకేంద్ర కాక మీ అయ్యును కేసీఆర్ ఇద్దరు అన్నదమ్ములా? మరి నువ్వు ఆ సంతృప్తేనా? వాళ్ళకే పుట్టినావా నువ్వు? ఇట్లా అనొచ్చారా? కాక అంటే మరి సత్సంబంధం ఉన్నట్టే కాదురా. ఇప్పుడు కేసీఆర్కు పుట్టిన ఆయనను కేసీఆర్కు పుట్టిన ఆయన కేటీఆర్, వాళ్ళ కొడుకు తండ్రి కొడుకుల సంబంధం ఉన్నది. మరి నువ్వు ఎవరికి పుట్టినావని కాక అంటున్నావు? ముందే ఓటమిని ఒప్పుకుంటుండా? ఒప్పుకున్నాడు. నీ లెక్క కదా పోయి మేడ్చర్లో సర్వే చేసుకొని ఎన్ని ఓట్లు వస్తాయంటే 5,000 ఓట్ల కంటే ఒక్కటి ఎక్కువ వచ్చేటట్టు లేదు అనగానే ఇక మనం ఇవాళ పోటీ చేద్దాని తప్పించుకపోయినట్టు అనుకుంటున్నావరా? కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా, కేసీఆర్ని గుర్ర గుంజుకొస్తా, కేసీఆర్ని గుర్ర గుంజుకొచ్చి కాళ్ళు మొక్కుతా. ఏమైంది? ఎక్కడైనా పోటీ చేస్తేవారా? ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేదాకా పోటీ చేయడు వాడు చూడు. లేక బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాట, గులాబీ క్యాడర్లోనూ అదే నిర్వేదం. వారి ఒక పార్టీకి అనేక వ్యూహాలు ఉంటాయి. పొత్తులతోటి పోవాలా, సింగిల్గా పోవాలా, సింగిల్గా పోతే ఎట్లుంటుంది, పొత్తులతోటి పోతే ఎట్లుంటుంది, పొత్తులతోటి పోతే కలిసి వస్తుందా నష్టం వస్తుందా, లేకపోతే సింగిల్గా పోతే నష్టం వస్తుందా లాభం వస్తుందా? ఒక పార్టీ అధినేతగా ఆయన ఏమైనా ఆలోచించుకోవచ్చు. నీకెందుకు ఏడుపురా? ఏమైనా ఆలోచించుకోవచ్చు ఆయన. ఇది